హాయ్ గైస్, టెక్ న్యూస్ 75కి స్వాగతం. డిజిట్ వెబ్సైట్ ప్రకారం ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ న్యూ డిజైన్ స్పెక్స్తో వస్తున్నట్లు తెలిసిందే. ప్రైస్ కూడా $50 వరకు ఎక్కువ ఉంటాయని ఇదివరకే హింట్ ఇచ్చారు. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ 17 84,990 గాను, ప్రో వేరియంట్ 1,24,990 గాను, ప్రో మ్యాక్స్ 1,50,000 గాను ఉంటుందట. అసలు ఎప్పుడు తీసుకొచ్చారు నార్మల్ ప్రైస్లో వీళ్ళు? శాంసంగ్ ఇండియా మంచి డెసిషన్తో వచ్చింది. రీసెంట్గా ఎవరైతే శాంసంగ్ S23 యూజర్స్ గ్రీన్ లైన్కి అఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. శాంసంగ్ S23 సిరీస్లో ఫోన్కి గ్రీన్ లైన్ ఎఫెక్ట్ అయితే ఫ్రీ డిస్ప్లే రిప్లేస్మెంట్ ఇస్తామని కంపెనీ తెలిపింది. ఇది అప్లై అవ్వాలంటే మనం S23 సిరీస్ ఫోన్ కొని కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అయి ఉండాలి. అలాగే ఫోన్ ఫిజికల్ డ్యామేజ్ ఏమీ అయి ఉండకూడదు. December 31 వరకు ఈ ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ చేస్తారు. OnePlus నుంచి OnePlus Buds 3R TWS ఇండియాలో లాంచ్ అయ్యాయి. 12.4mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది ఈ TWS. IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 54 అవర్స్ టోటల్ ప్లే టైం వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. గేమర్స్ కోసం 47 ms లో లేటెన్సీ తీసుకొచ్చారు. AI ట్రాన్స్లేషన్ ఫర్ రియల్ టైమ్ లాంగ్వేజ్ సపోర్ట్ తీసుకొచ్చారు ఈ TWS లో. లాంచ్ ప్రైస్ 1599గా ఉంది. రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ 15T ఇండియాలో సెప్టెంబర్ 2న లాంచ్ అవుతుంది. 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీ కెమెరా హైలైట్. డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్తో వస్తుంది. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ మొబైల్కి. 7.79mm థిక్నెస్, 181 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ 20K బడ్జెట్ ప్రైస్లో వస్తుంది. యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీస్ జియోమీ ఇండియా మీద లీగల్ నోటీసెస్ని పంపించాయని తెలుస్తుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో జియోమీ యాపిల్ అండ్ శాంసంగ్ని చాలాసార్లు ఇన్సల్ట్ చేసినట్లు చెప్తున్నాయి. ఇటువంటి వాటి వల్ల ఇండియాలో బ్రాండ్ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతున్నట్లు శాంసంగ్, యాపిల్ కంపెనీస్ భావిస్తున్నాయి. ఈ లీగల్ నోటీసెస్కి జియోమీ ఇండియా ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందో చూడాలి మరి. సెప్టెంబర్ 9న లాంచ్ అవ్వబోతున్న ఐఫోన్ 17 సిరీస్లోని ఐఫోన్ 17 ప్రో మొబైల్లో ఇంప్రూవ్డ్ కెమెరాస్తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఐఫోన్ 17 ప్రో మొత్తం 3 48MP కెమెరాస్ ఉండనున్నాయి. 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా వైడ్, 48MP 8x టెలిఫోటో కెమెరాస్తో వస్తున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ 17 సిరీస్ A19 అండ్ A19 ప్రో బయోనిక్ చిప్తో వస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. యాపిల్ గ్లోబల్గా సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. బట్ ఇండియాలో యాపిల్ రిలయన్స్ జియో పార్ట్నర్షిప్ అయి ఐఫోన్ యూజర్స్ కోసం RCS మెసేజింగ్ని తీసుకురానుంది. ఈ RCS మెసేజింగ్లో స్పెషల్గా ఫైల్ షేరింగ్, ఇండికేటర్స్ టైపింగ్తో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లభిస్తుంది. నార్మల్ మెసేజింగ్తో పోలిస్తే ఈ RCS మెసేజింగ్లో బెటర్ సెక్యూరిటీ ఉంటుంది. ఫిషింగ్ రిస్క్స్ని, స్పామ్స్ని తప్పించుకోవచ్చు యూజర్స్. శాంసంగ్ నుంచి రాబోతున్న బడ్జెట్ మొబైల్ గెలాక్సీ F17 5G మొబైల్ సూన్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ 2 స్టోరేజ్ ఆప్షన్లో రాబోతుంది. అవే 4GB వేరియంట్, 6GB వేరియంట్. టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం 4GB వేరియంట్ 14,499, 6GB వేరియంట్ 15,999గా ఉంది. ఈ శాంసంగ్ F17 5G మొబైల్లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ లేటెస్ట్ Android 15తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. యాపిల్ వాచ్ మరోసారి మరో ప్రాణాన్ని కాపాడింది దాని హెల్త్ డిటెక్షన్ క్యాపబిలిటీస్తో. అకార్డింగ్ టు UK న్యూస్ పేపర్ ప్రకారం బ్రిటన్లో ఉండే 57 ఇయర్స్ లేడీ ఆడమ్స్కి లో హార్ట్ రేట్ కండిషన్ని చాలాసార్లు అలర్ట్ చేసింది ఈ యాపిల్ వాచ్. ఆఫ్టర్ చాలా టెస్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్ హెడేక్ వల్ల ఆమె సిటీ స్కాన్ కూడా చేయించగా అన్డయాగ్నోజ్డ్ బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. యాపిల్ వాచ్ ఉన్నందుకు చాలా హెల్ప్ అయిందని ఆడమ్స్ తెలిపింది. అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన OnePlus 15 5G మొబైల్ గీక్ బెంచ్లో మోడల్ నెంబర్ PLK110 పేరుతో స్పాట్ అయింది. గీక్ బెంచ్ ప్రకారం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్, 16GB ర్యామ్, Android 16తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక ఈ ప్రాసెసర్ సింగిల్ కోర్లో 639 అండ్ మల్టీ కోర్లో 1871 స్కోర్ చేసింది. ఇవన్నీ పూర్తిగా తీరాలంటే టైం పడుతుంది మనకు. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్.